రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయము. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల యవలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొనియుండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా, అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణములోనికి పోవుదమనుకొంటిమా? పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము. ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము. పదండి, సిరియనుల దండుపేట లోనికి పోవుదము రండి. వారు మనలను బ్రతుకనిచ్చిన బ్రతుకుదుము, మనలను చంపిన చత్తుము అని చెప్పుకొని సందె చీకటియందు సిరియనుల దండుపేటలోనికి పోవలెనని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా, వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములలోనైనను గుర్రములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలోనున్న వాటిలోనైనను ఏమీయూ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని సందె చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి ఒక గుడారము జొచ్చి భోజన పానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తికొనిపోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము జొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొనిపోయి దాచిపెట్టిరి. వారు, మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరకొన్న నేల తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండిన ఎడల ఏదైనానొక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియనుల దండుపేటకు పోతిమి, అచ్చట ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవరును లేరని వారితో అనగా, వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటి వారితో ఆ సమాచారము తెలియజెప్పగా, రాజు రాత్రియందు లేచి తన సేవకులను పిలిచి, సిరియనులు మనకు చేసిన దానిని నేను మీకు చూపింతును. మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసియున్నది గనుక వారు పట్టణంలో నుండి బయటకు వచ్చిన ఎడల మనము వారిని సజీవులనుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలంలోనికి పోయి పొంచియున్నారని వారితో అనెను. అప్పుడు అతని సేవకులలో ఒకడు ఈలాగు మనవి చేసెను, ఇంతకుముందు ఇశ్రాయేలు వారలలో బహుమంది మనుష్యులు లయమైపోయిరి గదా, ఇక 5 లయమైపోవుట అబ్బురమా? నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలియున్న రౌతులలో 5 తీసుకొని పోనిమ్ము, మనము వారిని పంపి చూచెదమని చెప్పెను. వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరియనుల సైన్యము వెనుక పోయి చూచిరండని రాజు వారికి సెలవిచ్చి పంపెను. కాబట్టి వారు వారి వెనుక యోర్దాను నది వరకు పోయి సిరియనులు తొందరగా పోవచ్చు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా, జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండియు 2 మానికల యవలును అమ్మబడెను. ఎవని చేతి మీద రాజు ఆనుకొనియుండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలవబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమాయెను. మరియు రూపాయి ఒకటింటికి 2 మానికల యవలును రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని
దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగున అని ఆ దైవజనునితో చెప్పగా, అతడు నీవు కన్నులారా చూచెదవు గాని దానిని తినకపోదువని ఆ అధిపతితో చెప్పెను. జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయెను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను.